కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ నాయుడు జరభద్రం అను ఒక నాటుకోడి కథ. రచన శ్రీ జాన్సన్ చోరగుడి. వినిపిస్తున్నది పప్పు భోగరావు. శ్రీ జాన్సన్ చోరగుడి కృష్ణా జిల్లా కోలవెన్నులో 1956 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన జాన్ సుందర్రావు కనికరమ్మ అనే ఉపాధ్యాయ దంపతులకు జన్మించారు. రాజనీతి శాస్త్రంలో బిఏ డిగ్రీ, చరిత్రలో ఎంఏ, మాస్టర్ డిగ్రీలలో పట్టా పొందారు. 1980-1985 సంవత్సరాల మధ్య విశాఖపట్నంలో ఎల్ఐసి, హైదరాబాద్ సచివాలయంలో ఆర్థిక శాఖలో ఉద్యోగాలు చేసి తన అభిరుచికి తగిన రంగానికి మారారు. 1985 జూన్లో విశాఖ ఏజెన్సీ ప్రాంతం పాడేరులో ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల అధికారిగా సర్వీస్ ప్రారంభించారు. జాయింట్ డైరెక్టర్గా 2016 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. రచనా వ్యాసంగంపై ఆసక్తి తొలుత కథతో మొదలైన ఆ తర్వాత కార్యక్షేత్రం వ్యాసరచన ప్రధానమైంది. మధ్యలో కొన్ని మంచి పేరొచ్చిన కథలు రాశారు. కొన్ని ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల్లోకి తర్జుమా అయ్యాయి. 2 ఏళ్ల పాటు కథలపై పరామర్శ రాశారు. ఇండియా టుడే పత్రిక కోసం 100కు పైగా పుస్తక సమీక్షలు రాశారు. అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాతగా ఆయనది అరుదైన శైలి. వీరి రచనలు మన విజయవాడ, సిటీ ప్రొఫైల్, సొంత సంతకం వ్యాస సంకలనం, ఇండియన్ ఇంక్ శీర్షికల సంకలనం, చివరి చర్మకారుడు లేడు కథా సంకలనం, సమకాలీన కథ తెలుగు కథ పరామర్శ, సోనియా ఒక జీవిత కథ ఆంగ్లం నుంచి అనువాదం. 2016 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి శ్రీ గుర్రం జాషువా సాహితీ పురస్కారం అందుకున్నారు. నిన్నటిదా మొన్నటిదా 10 ఏళ్ల నాటి కథ ఇది. అసలు ఇది వెలుగు చూస్తే కదా ఎవరో ఒకరికైనా ఇది తెలిసేది. అటువంటిది ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇలా ఊహించని రీతిలో కాకా పునఃప్రవేశంతో మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది. రావడమే పగలబడి నవ్వుకుంటూ ఒక చేత్తో పొట్టని అదిం పట్టుకుంటూ మరొక చేత్తో మడిచిన ఆ రోజు పేపర్ను గాలిలో ఊపుకుంటూ ముందుకు వంగుతూ లేస్తూ తనను తానే తమాయించుకునే ప్రయత్నం చేస్తూ ప్రత్యక్షమయ్యాడు కాకా. కథ సంగతి సరే అనుకుని, ఇంతకీ నీ చేతిలో ఉన్న పేపర్లో ఏముందని అడిగితే, ఈ బ్యానర్ న్యూస్ చూడు అంటూ పేపర్ నా ఒళ్ళో పడేసి వస్తున్న నవ్వును ఆపుకుని 2 చేతులతో పొట్టను పట్టుకుంటూ నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. వార్త చూశాను. భారత్లోకి బర్డ్ ఫ్లూ ప్రవేశం, కుప్పకూలిన పౌల్ట్రీ పరిశ్రమ. చూసిన వార్తే అయినా అది నాకు కాకా ప్రత్యేకంగా చూపించడంతో ఒక్కసారిగా స్థాణువయ్యాను. కొన్ని క్షణాలు ఆలోచించాను. చివరికి తప్పనిసరి అయ్యి మళ్ళీ ఈ కథను నాలో నుండి నేను బయటికి తీయాల్సి వచ్చింది. ఇంకా ఇప్పటికీ కాకా మీ ముందుకు రావడాన్ని నేను అనుమతించకపోవడం నాకు కూడా భావ్యం కాదనిపించింది. అందుకే విజిల్ వేసి తెరలు పక్కకు తొలగించమని, కాకాను రంగస్థలం మీదికి వెళ్ళమని సైగ చేసి దీని ప్రయోక్తగా నేను పక్కకి తప్పుకుంటున్నాను. తొలికోడి కూతకు ముందే కాకాకు మెలకు వచ్చేసింది. అలవాటుగా అత్తవైపు చూశాడు. తను మొనగ తీసుకుని మరీ నిద్రపోతోంది. కానీ అది మగత నిద్ర అని పసిగట్టిన కాక తనను లేపడానికి అన్నట్టుగా ఆర్తిగా తడుముతూ నెమ్మదిగా దగ్గాడు. అత్త కళ్ళు తెరిచింది. రాత్రంతా ఆ బాహువుల కింద వెచ్చగా నిద్రపోయినా తెల్లవారితే మాత్రం ఈ ఎడబాటు తప్పదు కదా అని ఒళ్ళు విరుచుకుంటూ కాక కళ్ళలోకి చూసింది అత్త. మళ్ళీ రాత్రికి కలుసుకుందాం అన్నట్టుగా అత్త వైపు చూస్తూ అప్పటికే తలుపు తెరిచి మరీ నిలబడ్డాడు కాక. అత్త క్షణాల్లో అక్కడి నుంచి అదృశ్యమైంది. వారాలు నెలల లెక్క అయితే తెలియదు కానీ చాన్నాళ్లుగా రాత్రి బాగా పొద్దుపోయాక అత్త కాకా వద్దకు రావడం, అక్కడే ఉండిపోవడం, తెల్లవారక ముందే అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రతి రాత్రి జరుగుతూనే ఉంది. ఏ విధంగా అర్థం చేసుకోవడానికి అంతుపట్టని వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలుసుకోవడానికి మాత్రం మనం ఒక్కసారిగా వెనక్కి వెళ్లాల్సిందే. ఎన్ని మెరుపులు మెరిశాయో, ఎన్ని పిడుగులు పడ్డాయో, ఎన్ని దుక్కులు వాన కురిసిందో ఎవరికి లెక్క? మిన్ను మన్ను ఏకమైపోయింది. ఊళ్ళు సెలయేళ్లయ్యాయి.
ఆకాశం విచ్చుకుని కురిసిన జలధారకు అడవి కూడా అల్లాడింది. వందల కొద్దీ బిందెలు తలపై కుమ్మరించుకుని స్నానించిన వితంతువులా తల్లడిల్లిన ప్రకృతి మళ్లీ ఇప్పుడిప్పుడే తెప్పరిల్లుతోంది. కంటికి ఎండ కనిపించకపోయినా రోజంతా గోరువెచ్చని వేడి తగులుతూ రేపటికి మరింకాస్త పెరుగుతాను అని హామీ ఇస్తూ ఉంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మర్నాడు ఎండ పెళ్ళున కాసింది. ఆ ఎండలో కనుచూపు మేర ఉన్న పచ్చదనమంతా బంగారు ఉంగరంలోని ఆకుపచ్చని చెక్కుడు రాయిలా దగదగా మెరిచింది. పేరుకుపోయిన దుమ్ము ధూళిని శుభ్రంగా కడుక్కున్న ఆకాశం నీలంగా నిశ్శబ్దంగా ఉంది. భూమి ఆకాశాల మధ్య చోటు చేసుకున్న నిశ్శబ్దానికి భంగం కలగకుండా తెల్లని కొంగల బారులు గుంపులు గుంపులుగా బయలుదేరాయి. అడవి అంచుకున్న కొండ దిగువన సెలయేటికి ఎగువన ఉన్న ఆ గ్రామం తడిసిన చిక్కని కురులను ఎండలో ఆరబెట్టుకుంటున్న పడుచులా ఉంది. సమయం ఉదయం 9 గంటలు దాటింది. ఇన్నాళ్ళు చావిళ్లలోనే ఉండి కాళ్లకు ఉరులు దిగిన గొడ్లు ఒక్కసారిగా తలలు ఊపుకుంటూ వీధుల్లోకి వస్తున్నాయి. ఆడంగులు వాకిళ్లలో వాల్చిన మంచాల మీద ముక్క వాసన వస్తున్న గుడ్డల్ని ఎండలో ఆరబెట్టుకుంటున్నారు. రాజేసిన పొయ్యిల్లో నుంచి బయలుదేరిన పొగ తడిసి ముద్దైన ఇళ్ల కప్పుల్లో నుంచి బద్ధకంగా బయటకొస్తున్నది. అటువంటి ఒకానొక సమయంలో నాటుకోళ్లు కొంటాం, నాటుకోళ్లు కొంటాం అంటూ పెద్ద గొంతుతో పెట్టిన కేక వినిపించింది. ఊరికి ఎడంగా ఉన్న వాముల దొడ్డి దిబ్బల మీద అప్పటికి లెక్కలేనన్ని సార్లు రెక్కలు సాచి గొంతెత్తి అంటున్న పంచరంగుల పుంజి ఒకటి టక్కున అరవడం ఆపి చెవులు రిక్కించి రెండు వైపులకు మెడను సాచి మరీ తిప్పుతూ కళ్ళని మరింత పెద్దవి చేసి చూసింది. మళ్ళీ అదే కేక, నాటుకోళ్లు కొంటాం, నాటుకోళ్లు కొంటాం. ఆ రాత్రి వాన కురిసి వెలిసిన తరువాతి రాత్రేమో నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో నుంచి కీచురాళ్ల రొద క్షణం విరామం లేకుండా చెవుల్లో సన్నని సూదులు పొడిచినట్టుగా ఉంది. ఊరికి చివర పొలాలకు దగ్గర ఉన్న మెట్టపొలం నాయుడు దొడ్లోని గొడ్లు కళ్ళు మూసుకుని మరీ నెమరు వేస్తున్నాయి. ఆ చావిట్లోనే మరో చివర ఉన్న కోళ్ల గదిలో ఉన్న కోళ్లు మాత్రం రాజుగారి హుండీకి పహరా కాస్తున్న జవానుల్లా ఎర్రబారిన కళ్లతో ఆ రాత్రి జాగారం చేస్తున్నాయి. చిన్న పెద్ద కలిసి సుమారు 30 వరకు కోళ్లున్న గది అది. అవి సౌకర్యంగా ఉండటాని కోసం ఆ గదిలో అడవి కర్రలతో కట్టి బంకమట్టి వడ్ల పొట్టుతో మెత్తిన అరవలున్నాయి. ఇంటి యజమాని నాయుడు భార్యకు తరచూ కోళ్ల గదిని పేడతో అలికే శుభ్రం ఉంది. స్వేచ్ఛగా వాటికి ఎక్కడ నచ్చితే అక్కడ ఉండే విశాలమైన గది అది. పంచరంగుల కోడిపుంజు అంతకు మునుపే ఆ కోళ్లను ఉద్దేశించి మాట్లాడి చివరిగా ఒక ప్రశ్న వేసి మిగతా వాటి జవాబు కోసం కనిపెడుతున్నది. ఆ ప్రశ్నకు ఎవరికి వాళ్ళు అవాక్కై తిరిగి ఏమి సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్న ఉద్విగ్న క్షణాలవి. కీచురాళ్ల రొద తప్ప అక్కడ మరే అలికిడి లేదు. మళ్లీ పంచరంగుల పుంజే మాట్లాడడం మొదలుపెట్టింది. ఏ ఎందుకు నోళ్లు మెదపకుండా మిన్నకుండారు? పొద్దున్నవాడు ఆ కోళ్లు కొనేవాడు వేసిన కేక మీరు విన్నారా లేదా? సూటిగా అడిగింది పుంజు. విన్నా, ఓ అరకోడి చొరవ చేసింది. వింటే మరి నేను అడిగిన దానికి జవాబు చెప్పరే? కంగుమంది పుంజు గొంతు. పెట్టలు అరకోడి వంక ఊరుకో మాట్లాడు మాకు అన్నట్టుగా చూసేయి. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. పుంజు గొంతు సవరించుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. వాడేమన్నాడు? నాటుకోళ్లు కొంటాం అన్నాడు. అంతేనా? అదే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. మనమేమిటి? మనదేం జాతి? మనం కోళ్ళం. మన జాతి కోళ్ల జాతి. ఇందులో పెట్ట, పుంజు, అరకోడి, పిల్ల, గుడ్డు అంటూ 1,000,000 ఉండొచ్చు. కానీ మనం కోళ్ళం. ఎంతకాలం నుంచి మనం కోళ్లుగా ఉన్నది? ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి మనం కోళ్లమే. ఎన్ని తరాలు ఇలా గడిచిపోయాయో లెక్క ఉందా ఎవరి దగ్గరైనా? అటువంటి మన కోళ్ళం, మనకు తెలియకుండానే మనం నాటుకోళ్ళం ఎప్పుడయ్యాం? అయినా మనం నాటుకోళ్ళమో నీటికోళ్ళమో ఏం చేదేవడు? అందుకు వాడికి ఉన్న అర్హత ఏమిటి? అసలు వాడికి ఆ హక్కు ఇచ్చిందెవడు? సృష్టి మొదలైనప్పటి నుండి లేనిది ఇప్పుడు ఈ క్రొత్త బిరుదు నాటు మన పేర్ల పక్కన ఎందుకు వచ్చి చేరింది? నిన్నగాక మనం కొత్తగా ఎక్కడి నుంచో వచ్చిన వాడిని తెచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టమట్టే కదా మనం ఇవాళ నాటయింది. ఏమిటి నాటు? ఇక్కడ పుట్టడం నాటా? చూడండి,
మన నాయుడు అమ్మా నాన్నలకు ఎలా పుట్టాడో, ఆ కోళ్లను కొనడానికి వచ్చినవాడు వాళ్ళ అమ్మా నాన్నలకు ఎలా పుట్టాడో మనము అలాగే పుట్టాం. మన పిల్లలకు వాటి తల్లి తెలుసు, మన తల్లికి మన తండ్రి ఎవరో తెలుసు. ఈ నేలలో పుట్టిన వాళ్ళం మనం. ఎవరో వండి వార్చి ముక్కులుగా అందిస్తూ ఉంటే కూర్చుని తినే రకం కాదు మనం. రోజంతా కష్టించి ఆహారాన్ని సేకరించుకుని మరీ బతుకుతున్న వాళ్ళం మనం. తల్లి ఒడిని వదిలి యువతలకు వచ్చింది మొదలు మళ్ళీ తల్లిదండ్రులు అయ్యేంత వరకు ఒంటరి పోరాటం మనది. ఒంటరి పోరాటమే కాదు, స్వతంత్రమైన జీవనం మనది. ఒక్క ప్రకృతి ముందు తప్ప మరి ఇంకే ఒక్కరికి తలగ్గవలసిన పూచి లేని జీవులం మనం. అటువంటిది ఈ ప్రకృతిలో భాగమై, ఈ పరిసరాలలో ఒకరిమై జీవనం గడుపుతున్న మనం ఏ విధమైన స్వంత ఉనికి, స్వతంత్రం లేని, వెన్నెముక లేని ప్రాణుల వంటి వాటి కింద నాటు జీవులంగా బతకడమా? ఆహారాన్ని సమకూర్చుకోలేవు, ప్రకృతి సహజమైన సంపర్క స్పందనలు తెలియవు, పిల్లల్ని కనడం తెలియదు, పెంచడం తెలియదు. ఎందుకు ఎందుకు అవి మనకంటే పైన ఉండాలి? మనలో ప్రతి ఒక్కరికి తెలుసు, తొలకరి వానలు కురవగానే సంతకాడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియదు. వీధి దీపాల కింద రెక్కలు అల్లార్చుకుంటూ వస్తాయి ఊసిళ్ళు. మరి ఆ వెలుతురునవి ఏమని భ్రమిస్తాయో కానీ తెల్లవారేసరికి నేల మీద నిర్జీవులై పడి ఉంటాయి. వాటికి ఒక ఉనికి అనేది ఉందని మనం అనగలమా? ఇప్పుడు మన పైన తెచ్చిపెట్టిన వాటికి మాత్రం ఇంతకు మించిన స్థాయి ఏమైనా ఉందా? లేని రాని తాహతును వాటికి ఆపాదించడానికి గాను ఒక జాతికి ప్రతినిధులుగా ఉన్న మనల్ని నాటుకోళ్ళం అని పిలవడం ఎటువంటి న్యాయం అవుతుంది? ఎటువంటి సంస్కారం అవుతుంది? పంచరంగుల పుంజు విరామం తీసుకుంది. గది అంతా నిశ్శబ్దం. సమయం ఎంత అయిందో తెలియదు. బయట కీచురాళ్ల రొద అలాగే ఉంది. అప్పుడు ఆ గదిలో ఒక మూల నుండి ఆగకుండా మోగుతున్న చప్పట్లు వినిపించాయి. అక్కడున్న అందరి దృష్టి అటువైపుకు మళ్ళింది. అందరితో పాటు పంచరంగుల పుంజు కూడా లోపలికి వచ్చిన అతిథిని చూసి స్థాణువయింది. కొంతసేపటి వరకు పుంజుకు నోరు పెగల్లేదు. లోపలికి వచ్చిన అతిథే చొరవ తీసుకుని అంది, శభాష్ కాకా, నువ్వు దీనికి చెప్పిన ప్రతి మాటతోనూ నేను ఏకీభవిస్తున్నాను. ఈ ఆలోచనలకు నా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను. అయితే దీనికి కొనసాగింపుగా నేను చెప్పవలసింది కూడా ఉంది. కానీ దానిని నేను రేపు చెబుతాను. మీరు అనుమతిస్తే రేపు ఇలాగే ఇక్కడే కలుసుకుందాం, మన చర్చను తిరిగి కొనసాగిద్దాం అంటూ నిష్క్రమించింది. అకస్మాత్తుగా వారి మధ్యకు వచ్చి వెళ్ళిన ఆ అతిథి నత్త. కోళ్లు ఉంటున్న ఆ చావిడికి సమీపంగా ఉన్న పంటకాలంలోంచి వచ్చిన ఆ నత్త మళ్లీ తిరిగి అక్కడికే చేరుకుంది. పంచరంగుల పుంజును మర్నాటి నుండి చిన్న పెద్ద అంతా కాకా అని పిలవడం మొదలుపెట్టారు. అలా పిలిపించుకోవడం తనకీ బాగానే ఉందనిపించింది. ఆ రాత్రి ముందు రోజు కంటే వేగిరంగానే వచ్చింది నత్త. గుమ్మంలోనే దాన్ని చూసిన అరకోళ్ళు, పిల్లకోళ్ళు అన్నీ కలిసి కోరస్గా అత్తకు స్వాగతం అంటూ రాగయుక్తంగా అన్నాయి. ఆ అనుభవానికి అత్త మనస్ఫూర్తిగా ముచ్చటపడింది. అంతా సర్దుకుని కుదిరిపడ్డాక కాకా అత్తవైపు తిరిగి, నువ్వు చెప్పాలనుకున్నదేదో ఇక మొదలు పెట్టవచ్చు అన్నట్టుగా చూశాడు. అత్త మాట్లాడుతోంది. అస్సలు సిసలు కోళ్ళైన మిమ్మల్ని నాటుకోళ్ళని పిలవటం మీ ఆత్మగౌరవం పోగొట్టుకోవడం అంటూ కాకా మిమ్మల్ని అందరినీ జాగ్రత్త పరచటం నిన్న నేను స్వయంగా విన్నాను, చూశాను. అయితే నేస్తాల్లరా, మాది మరింత దయనీయమైన పరిస్థితి. భౌతికంగా మా ఉనికే కొంతకాలంగా ప్రశ్నార్థకమైంది. ఈ సృష్టిలో చిన్న చేపను పెద్ద చేప మింగడం అనే ప్రకృతి ధర్మం మనకందరికీ తెలిసిందే, ఆమోదమైందే. కానీ మా జాతి విషయంలో సమస్య అది కాదు. చేపలు, రొయ్యలు, కప్పలు, తాబేళ్లు, మా నత్తలు, మేమంతా నీళ్లలో ఉంటున్నామంటే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నాం. అలాగే ఎవరి ఆత్మరక్షణ పద్ధతులు వాళ్ళకున్నాయి. నీటిలో ఉన్నంతకాలం ఉంటాం, ఆయుష్ తీరింది అన్నప్పుడు పోతాం. ఎవరికి ఏది శాశ్వతం కనుక. కానీ ఈ మనిషి ఉన్నాడే, వీడి దాష్టీకం కొంతకాలంగా మా మీద ఎక్కువైంది. నైతికంగా తనకు ఎటువంటి సంబంధం లేని అంశాల్లోకి అతడు వేళ్లు పెట్టడం ఎక్కువైంది. ఇన్ని భిన్న జాతులు మేమంతా నీటిలో ఉంటున్నామంటే మాకు ఎవరి ఆవాసాలు వారికి ఉన్నాయి. ఎవరు మరొకరి జీవావరణంలోకి వెళ్లాల్సిన పని లేదు. ఇక మాలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే మా వరకు మాకు ఆ ప్రసక్తే ఉత్పన్నం కాదు. ఎందుకంటే మేము ఎవరూ ఒకరికంటే తక్కువ కాదు, ఒకరికంటే ఎక్కువ కాదు. కానీ జరుగుతున్నది ఏమిటి? మా నత్త జాతిని ఈ మనిషి వేటాడుతున్నాడు. పోనీ అది తన ఆహారం కోసమా అంటే అదీ కాదు. మమ్మల్ని పట్టి మాకు సహజ రక్షణ కవచంగా మా శరీరం మీద ఉన్న పెంకుని పగలగొట్టి మేమింకా కొన ఊపిరితో ఉండగానే మమ్మల్ని రొయ్యలకు, చేపలకు ఆహారంగా వేస్తున్నాడు.
రొయ్యకు గాని చేపకు గాని నన్నే కనుక తినాలనిపిస్తే వాటిని నన్ను చంపి తినమనండి. అంతేకాని మధ్యలో వీడెవడు నాకున్న సహజ రక్షణ తొలగించి నన్ను వాటికి తిండిగా వేయడానికి? అవి నన్ను తినడమా లేక నేను వాటిని తినడమా అనేది అది మా ఇద్దరి మధ్య తేలవలసిన విషయం. మా ఇద్దరి ఉనికే కనుక ప్రశ్న అయితే మాలో ఎవరు ఉండాలి అనేది అంతిమంగా తేలాల్సి వస్తే మా ఇద్దరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తే అప్పుడు మేమేమిటో మేము నిరూపించుకుంటాం. మా ఇద్దరిలో అంతిమ విజేత ఎవరో వాళ్ళకే ఓడిన వాళ్ళు ఆహారం అవుతారు. దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. కానీ జరుగుతున్నది అది కాదు. సహజంగా నాకున్న రక్షణ కవచాన్ని నాకన్నా బలమైన వాడి చేతిలో ధ్వంసం చేయించి నాకన్నా బలహీనుడైన ఒక అర్భకుడికి నన్ను ఆహారం కమ్మంటే అది ఎంత గొప్ప ప్రకృతి ధర్మం! ఇంతకన్నా అన్యాయం ఇంకేమన్నా ఉంటుందా? అత్త గొంతు ఒక్కసారిగా గద్గదమయ్యింది. అయినా మన జాతులు పుట్టినప్పటి నుంచి మనతో కలిసి మమేకమై మనలో ఒకటిగా బతికిన ప్రకృతి మనిషి ఇప్పుడేడి? అతడెక్కడా కనిపించడేమీ? ప్రకృతిలో విస్తారంగా తనకు కలిగిన వాటితో అతడు ఎందుకు తృప్తి చెందలేకపోతున్నాడు? మైదానాలు అతడి కోసమే, సరస్సులు అతడి కోసమే కదా. అయినా అతడికి ఎందుకు ఈ ఆరాటం? సరస్సులు వాటి పర్యావరణం కాపాడుకుంటేనేగా మైదానంలో నువ్వు క్షేమంగా ఉండగలిగేది. నీ చెరువులో రొయ్యకు వైరస్ వస్తే నీకు భయం, నీ పౌల్ట్రీలో కోడికి బర్డ్ ఫ్లూ వస్తే నీకు భయం, నీ పొలంలోని పంటకు తెగులు వస్తే నీకు భయం. ఇక నీకు భయం లేనిదెప్పుడు? నాకు ధైర్యం ఉందని ఇక నువ్వు అనగలిగేదెప్పుడు? ప్రకృతిని ధ్వంసం చేస్తున్నప్పుడు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నప్పుడు. అంతేగా. నా జీవితకాలం అంతా నేను నీకు చేస్తున్న మేలుని మరిచి నా జాతి ఉనికి లేకుండా చేయడానికి నువ్వు సిద్ధమయ్యావు. అత్తకు మాటలు పెగల్లేదు. గదిలోని కోళ్లన్నీ అత్తకు సంఘీభావంగా తన చుట్టూ నిలబడ్డాయి. కాకా మనస్సులో తన యజమాని నాయుడు, అతని కుటుంబం మెదిలింది. నాయుడికి తమ పట్ల ఉన్న అనుబంధం కూడా కాకా మదిలో మెదిలింది. అతడి పట్ల తమ జాతికి ఉండవలసిన విశ్వాసం కూడా కాకాకు సుస్పష్టమైంది. నాయుడు, జరభద్రం! కాకా పైకే అనేశాడో, స్వగతంలో అనుకున్నానని పైకే అన్నాడో తెలియదు. కానీ ఆ గదిలో ఆ మాటలే ఇంకా ప్రకంపిస్తూనే ఉన్నాయి. మీరింతవరకు నాయుడు, జరభద్రం అను ఒక నాటుకోడి కథ విన్నారు. రచన శ్రీ జాన్సన్ చోరగుడి. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ 2006 సంవత్సరం మార్చి 12వ తేదీ వార్త ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి